నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, ఏం పరిహారాలు పాటించాలో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి ఎలా ఉండబోతుంది గురుగారు వృశ్చిక రాశి వారికి కూడా? వృశ్చిక రాశి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే గురువు యోగ గ్రహంగా ఉన్నాడమ్మా. అందరికీ తెలిసిందే. ఇది సంపూర్ణమైనటువంటి యోగ ప్రభావాన్ని కలగచేస్తున్నాడు. దీనివల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు, చేసే ప్రతి పని కూడాను గొప్పగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. బుధుడు 7వ తారీఖు వరకు అనుకూలంగా లేడు, కానీ 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. దీనివల్ల ఆలోచనలు చేసి పెట్టుబడులు పెట్టేటువంటిది అంతా కూడా బాగా యోగిస్తుంది. అలాగే స్పెక్యులేషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్స్లో పెట్టినటువంటివన్నీ కూడాను ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా లాభాలు అనేటువంటివి ఉంటాయి. వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే యోగమేనా, శుక్రుడు కూడా చాలా బలంగా యోగిస్తున్నాడు. కానీ యోగమేనా అంటే అవయోగాలు కూడా ఉంటాయి. ప్రతి మనిషికి కూడాను కష్ట నష్టాలు, మంచి చెడు ఉంటుంది. కాబట్టి మంచి వచ్చినప్పుడు ఆనందపడడం, చెడు వచ్చినప్పుడు బాధపడడం మానవ నైజం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక అంశం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి రోజు ఉందమ్మా. ఆ రోజు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. ఇలా మన జీవితం బాగోలేదు అని బాధపడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ పరమేశ్వరానుగ్రహంతో ఆ బాధ నుంచి విముక్తి కలిగే సమయం ఆసన్నమైంది. ఆ రోజు ఏంటి, ఏం చెయ్యాలనేది కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే శని భగవాన్ యొక్క సంచారము ఇది ప్రధానంగా ఆలోచనలకే పరిమితం అవుతుంది. తద్వారా ఏ పని కార్యరూపం దాల్చదు, ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక అర్ధాష్టమ రాహువు కూడా దీనికి తోడే ఉండడం వల్ల ఎవరైతే మనకి ప్రధానంగా ఇబ్బందులు పెడుతుంటారో చెప్పి ఇబ్బందులు పెడుతుంటుంటారు. సో నువ్వు ఈ పని చెయ్యకపోతే, ఈ పని ఈ టైంలో కంప్లీట్ కాకపోతే నీకు ఫైన్ వేస్తాం, ఇక వేరే ఆలోచన చేయరిగా. ఫైన్ అంటే ఫైన్ పడుతుంది, నీకు రకంగా ఇబ్బంది ఉంటుందంటే ఆ ఇబ్బంది జరిగిపోతుంది. అది అర్ధాష్టమ రాహు వల్ల కలుగుతుంది. దీనికి తోడు దశమ కేతుగ్రహ ప్రభావము ఏ పని ఎందుకు కూడాను ఆలోచనలు చేయనివ్వదు. ఒకేసారి ఎక్కువ పనుల మీద కాన్సన్ట్రేషన్, తద్వారా ఏ పని కంప్లీట్ కాకపోవడం. రవి కూడా అనుకూలంగా లేడు. ఉద్యోగస్తుల్లో భయాందోళనలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారి సంబంధించినటువంటి వాళ్ళకి భయాందోళనలు ఎలా ఉంటాయి? ఉద్యోగం ఉంటుందో పోతుందో, మళ్ళీ వేరే ఉద్యోగం చూసుకోవాలో అని ఈ విధంగా చర్చలు ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఉద్యోగం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. టెన్షన్ తో ఉన్నా ఆ టెన్షన్ వరకు మాత్రమే పడతాం తప్ప ఉద్యోగం అనేటువంటిది పోదు. నిరుద్యోగస్తులు చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటంటే, కాలం కలిసి రాదు కాబట్టి ఇంకా 1.5 month 2 months వరకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందుగా ఏదైతే జాబ్ వస్తుందో ఆ జాబ్ని కంటిన్యూ చేయమని చెప్పండి. తద్వారా ఏమవుతుంది, మంచి జాబ్ కోసం మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు కాలం కలిసి వచ్చే సమయానికి. ఆ విధంగా చేయొచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఫైన్స్ అనగా చలాన్లు కట్టడము, అలాగే ట్యాక్స్లు కట్టడం కానీ, గవర్నమెంట్కి ఫైన్లు కట్టడం కానీ జరుగుతాయి. ఇది జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క టెండర్లు కొత్తగా కావాలనుకునే వాళ్ళు కాస్త నిరాశ తప్పదు. కాంట్రాక్టర్లకి బిల్స్ పాస్ కాకపోతే ఇబ్బందులుగా ఉంటాయి. ఇంకా దాంపత్య సమస్యలు అనేటివి చర్చించుకొని కూర్చుంటే శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని సమసిపోతాయని చెప్పొచ్చు. ప్రేమ విషయంలో ప్రేమికుల మధ్య ఉన్న ప్రపంచాలు తొలగిపోతాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త గట్టి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులకి మాత్రం చాలా అనుకూలంగా ఉందమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అన్ని విధాలుగా మంచి ఉత్తీర్ణత శాతం అనేటువంటిది పొందుతారు. కోరుకున్న విద్యా సంస్థల్లో వీళ్ళకి సీట్స్ లభించడం కానీ, విదేశీయానం విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది.
సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి సత్సంతానం కలుగుతుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా కూడా ఏంటంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిని వీక్షిస్తుండడం. దీనివల్ల ఏం జరుగుతుంది, ఎదుటి వాళ్లతో తరచూ మన ప్రమేయం లేకున్నా కానీ తరచూ వాగ్వివాదాలు వస్తుంటుంటాయి. ఎదుటి వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళని చూసి. ఎందుకనంటే లెక్కలేని తనం, అలాగే కుజగ్రహ ప్రభావం వల్ల నా అంతటి వాడు లేడనే స్వభావం, ఇలాంటివి కనిపించడం వల్ల ఎదుటి వాళ్ళకి నచ్చరు. ఈ కారణం చేత సమస్యలు ఎదుటి వాళ్ళ వల్లనే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటాయి. కాబట్టి సమస్యలు అనేటువంటివి ఉంటాయమ్మా. కానీ సమస్యలు ఈ యొక్క సంబంధించినటువంటి ప్రతి మానవుడికి ప్రతి రాశి వాళ్ళకి ఉంటాయి. అందుకనే ఈ సమస్యలు నివారణ కోసం అద్భుతమైన రోజు ఉందని చెప్పాం కదా. అదే జూలై 13వ తారీఖు రోజున మహాశైవాఖ్య యోగము అంటే సోమవారము, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, చతుర్దశి తిథి కలిసి ఉన్నటువంటిది. ఏదో కొద్ది సమయం కాదు, ఆ రోజంతా కూడా ఉంది, ప్రదోషకాలం వరకు కూడా ఉంది. కాబట్టి ఇంతటి అమూల్యమైనటువంటి రోజున పరమేశ్వరుడు చాలా ప్రసన్నంగా ఉంటాడు. అంతేకాకుండా అపార శివానుగ్రహం చిన్న పని చేయడం వల్ల కలుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలము, ఒక్క రోజుకి అంత పుణ్యఫలం వస్తుంది. 200 సంవత్సరాలు కేవలం 9 సార్లు వచ్చిందనంటే ఎంత అమూల్యమైన రోజు. ఇప్పుడు ఆ రోజు మిస్ చేసుకున్నామా 2053లో చూస్తాం. అది మిస్ అయిందా 2070లో చూస్తాం. 2053 వరకు ఎంతమంది బతుకుతారు, 2070 వరకు ఎంతమంది బతుకుతారు. బ్రతికుండగానే మనం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి దగ్గరలోని శివాలయానికి చేరుకొని చక్కగా అభిషేకము అర్చన జరిపించుకొని ఆ పరమేశ్వరునికి మన సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని వస్తే తప్పకుండా ఆ పరమేశ్వరునికి అనుగ్రహం వల్ల చాలా సమస్యలు తీరుతాయి. దీంతో పాటుగా ఇంకా గొప్పగా క్షేత్ర బలం కూడా మాకు కావాలనుకునే వాళ్ళకి మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి అలాగే శనిదోష నివారణ కార్యక్రమాలు జరిపించి ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ప్రయోగ బాధలు, నరదృష్టి నివారణకి సుదర్శన హోమము, అలాగే విద్యార్థులకి అకాడమీకి ప్రారంభమైంది కాబట్టి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, జనాకర్షణ ధనాకర్షణ కోసం లక్ష్మీ హోమములు, అలాగే రాహుకేతుల వలన కాల సర్పదోషాలు, సర్పశాపాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క దోష నివారణ కార్యక్రమాలు, మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం. ఆ రోజున అమృత కాలంలో అనగా సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు 13వ తారీఖు సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం అమ్మా, అందరికీ అవకాశం ఉండదు. ఇక రోజువారీ కార్యక్రమాలు కనుక చూసుకున్నట్లయితే 5, 6 ఈ తేదీలలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలకు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. అమూల్యమైన వస్తువులు చోరికి గురయ్యే అవకాశం ఉంటుంది. 7, 8 తేదీలలో మోకాల నుంచి పాదాల వరకు బలం లేకపోవడం, సమస్యలు అధికంగా ఉండడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ప్రతిదీ బద్ధకంగా ఉండడం, ఆరోగ్యం ఎక్కువగా బాగుండదు. అలాగే ప్రధానంగా అన్ని ఆలోచనలకి పరిమితమైతే తప్ప కార్యక్రమాలు కార్యరూపం దాల్చవు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 9, 10, 11, 12 ఈ తేదీలలో ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యల్ని నివారించుకోగలుగుతారు. ఆదాయం బాగుంటుంది, సంతోషంగా గడుపుతారు, విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి ఇచ్చే సూచనలు మీ జీవితంలో అభివృద్ధిగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 13, 14 తేదీలో మాత్రం ప్రభుత్వ పరంగా ట్యాక్సులు కట్టే అవకాశం ఉంటుంది. చలాన్ల రూపంలో, ఫైన్ల రూపంలో మన డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏదో జరిగిపోతుందనే ఒక భయం, ఎదుటి వాళ్లతో కాస్త వాగ్వివాదాలు వస్తాయని చెప్పవచ్చు. 15వ తారీఖు మాత్రం సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు ఉంటాయి, సమస్యలు సంతానంతో ఉంటాయి, ఆస్తి సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయి. కాబట్టి
కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదమ్మా. ఎస్, మరి ఏం పరిహారాలు గురుగారు వృశ్చిక రాశి వారు? ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. కానీ ఎన్ని సమస్యలైనా తీర్చగలిగేది పరమేశ్వరుడు కాబట్టి అవును గురుగారు. పరమేశ్వరుడికి ఎంతో గొప్ప యోగం, పరమేశ్వరుని ద్వారా మనం గొప్ప యోగం గొప్ప పొందేటువంటి రోజు జూలై 13 మహాశైవాఖ్య యోగము మేరుతంత్ర ప్రకారం చెప్పబడినటువంటిది. ఆ రోజున దగ్గరలోని శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకోండి. వీలైతే అరుణాచలం కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకుని అపార శివానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.